దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన జీవము గల దేవుడు. దేవుడు ఎవరు అని ఎవరైనా మనల్ని అడిగితే మనం చెప్పగలగాలి, ఆయన మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టి మనందరిని కూడా రక్షించిన వాడు దేవుడు. ఇంకా ఎవరైనా అడిగితే నువ్వు చెప్పగలగాలి, దేవుడు ఎవరు అంటే కామ క్రోధ మదమత్సరములు లేనివాడు దేవుడు. సరే, ఓకే. ఇప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ రీతిగా ఉండాలి అన్నది మనం ఆలోచిస్తే, ఈ లోకంలో ఉన్నవారు మనల్ని చూచినప్పుడు, మన ప్రవర్తనను చూచినప్పుడు, మనం మాట్లాడే తీరు చూచినప్పుడు వాళ్ళకు